అలాగుని దేవుని నమ్ముకున్నాం మనం. యేసుక్రీస్తుని మన హృదయంలోకి చేర్చుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మనసేందో మనకు తెలియాలి. ఆయనతో మనకు అనుబంధం ఒక రోజుది కాదు, ఒక సంవత్సరానికి కాదు, ఒక నెలది కాదు. ఈ లోకంలో వివాహం జరిగే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. పెళ్ళంటే 100 ఏళ్ళ అందరూ చెప్పాలి. నాకు ఒక వీక్నెస్ ఉంది, రిప్లై ఉంటే కానీ సప్లై రాదు. పెళ్ళంటే ఎన్ని రోజుల పంట అంట అందరూ చెప్పండి. 100 ఏళ్ళ పంట అంట. నేనంటాను, యేసయ్యతో ఉన్న పంట మనకి 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, కోట్ల కోట్ల సంవత్సరాలు. ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేని ఆయనతో అనుబంధాన్ని మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మన మనసు ఏందో మొత్తం ఎక్స్రే చేసి పెట్టాడు ఆయన. నువ్వు పుట్టక ముందే, నువ్వు నేను మనం భూమి మీదకి రాకముందే. దావీదు భక్తుడు అంటాడు, నా దినములలో ఒకటైనను లిఖింపబడక మునిపే సమస్తాన్ని నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. ఇక్కడున్న మనమే కాదు, ఈ విశ్వంలో ప్రతి మానవుడు ఇప్పటి వరకు పుట్టినోళ్ళు, భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళందరి గురించి ఆయనకి తెలుసు. అయితే వచ్చిన చిక్కు ఏంటంటే ఆయన గురించే మనకు తెలియదు. అందుకని ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, నా ఉనికి ఏందో, నా ఆలోచన ఏందో, నా ప్రవర్తన ఏందో, నా నడిపింపు ఏందో, నేను ఎలా ప్రవర్తిస్తానో, నా ప్రేమ ఏందో మీరు తెలుసుకున్నట్లు నేను మీకు నా మనసుని ఒక గ్రంథంగా మీ చేతిలోకి ఇస్తానని దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అదే బైబిల్ గ్రంథము. ఈ